పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ దేవుని సహవాసం మీతో ఉండును గాక. మీ ఆత్మతో ఉందరుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యమును ఆలకించబోయే ముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవు, మహాప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియచేస్తున్నాం ప్రభువా. పరిశుద్ధాత్మ దేవ, మా హృదయములో నివాసం ఏర్పాటు చేసుకోండి. మీ వాక్యమును అర్థం చేసుకునే శక్తిని మాకు దయచేయండి. విశ్వాసులు అడిగే ప్రతి ఆత్మీయమైనటువంటి ప్రశ్నకు సమాధానమిచ్చే ఆత్మజ్ఞానమును దయచేయమని క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ప్రశ్న బైబిల్లో సమాధానానికి స్వాగతం, సుస్వాగతం. ప్రైజ్ ది లార్డ్ ఫాదర్ గారండి. ప్రైజ్ ద లార్డ్. ఫాదర్ గారండి, నాకు బైబిల్లో కొన్ని విషయాలు ఎప్పటి నుంచో బైబిల్లో ఉన్న డౌట్లను మిమ్మల్ని ఎప్పటి నుంచో అడిగి తెలుసుకోవాలని అనుకుంటున్నాను. అడగండి. కానీ నాకు ముఖ్యముగా నీటి బాప్తీసము సరైనదా లేక ఆత్మ బాప్తీసము సరైనదా అని యొక్క ప్రశ్నకు నాకు మీరు సమాధానం ఇవ్వాలని కోరుతున్నాను ఫాదర్ గారండి. సో మోహన్ గారు, నేను మీకిచ్చే సమాధానాలు బైబిల్ని ఆధారంగా చేసుకుని ఉంటాయి. కాబట్టి మీరు అడిగిన ప్రశ్న సరైన ప్రశ్న. నీటి బాప్తిజము సరి అయినదా లేక ఆత్మ బాప్తిజం సరి అయినదా అని అడుగుతున్నారు. మార్కు శుభవార్తలో 1వ అధ్యాయం 4-5 వచనాలు చదివితే అక్కడ బాప్తిజం ఇస్తున్న యోహాను గారు తాను ఎందుకు బాప్తిజం ఇస్తున్నారో కూడా తెలియచేస్తున్నారు. ఒకసారి బైబిల్ తెరిచి దానిని మీరు చదవగలరా? ఆ ప్రకారము పాప క్షమాపణ పొందుటకు ప్రజలు హృదయ ప్రవర్తనము అనేది బాప్తిసము పొందవలనని ఎడారి యందు యోహాను ప్రకటించుచుండెను. యూదయ యేసు ప్రభు వారిచ్చినటు బాప్తిస్మ యోహాను గారిచ్చిన బాప్తిజం నీటి బాప్తిజం. ఆ బాప్తిజం దేనికి ఇచ్చారు అంటే, చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తపడుతూ పశ్చాత్తాపాన్ని సూచించే బాప్తిజం, హృదయ పరివర్తన అనేది బాప్తిజమాన్ని ఇచ్చాను అని మార్కు 1వ అధ్యాయం 4-5 వచనాలు తెలియచేస్తున్నారు. అది మాత్రమే కాదు, మత్తయి శుభవార్తలో 3వ అధ్యాయంలో 11వ వచనంలో బాప్తిస్మ యోహాను గారు స్వయంగా పలుకుతున్న మాటలు చదువుదాం. హృదయ పరివర్తన నిమిత్తము నేను మీకు నీటితో బాప్తిసము ఇచ్చుచున్నాను. బాప్తిస్మ యోహాను గారు పలుకుతున్నారు. హృదయ పరివర్తన కోసం యోర్దాను నదిలో యూదులకు, అన్యులకు, ఆయన వాక్యమును విశ్వసించి వచ్చిన వారందరికీ యోహాను గారు నీటి బాప్తిజం ఇచ్చారు. అది మాత్రమే కాదు, అపోస్తల కార్యాలు 19వ అధ్యాయము 4వ వచనములో భక్తుడైన పౌలు గారు కూడా ఈ విధంగా పలుకుతున్నారు. అప్పుడు పౌలు యోహాను తన తరువాత రాబోవు వ్యక్తి అయిన యేసునందు విశ్వాసముంచుడు అని ప్రజలకు చెప్పుచు వారికి పాప పశ్చాత్తాపమును సూచించుచు బాప్తిసమును వసగెను అని పలికెను. పౌలు గారు పలుకుతున్నారు, యోహాను గారు తర్వాత రానున్న వ్యక్తి అనగా ప్రభు అయిన యేసయ్య, ఆయన యందు విశ్వాసం ఉంచుటకు, ఆయనే దైవ కుమారుడు అని, ఆయనే మెస్సయ్య అని ఆయన యందు విశ్వాసం ఉంచుటకు పాప పశ్చాత్తాపం, హృదయ పరివర్తన అనేది బాప్తిజం ఇచ్చారు అని భక్తుడైన పౌలు గారు తెలియచేస్తున్నారు. కనుక నీటి బాప్తిజము అనేది బాప్తిస్మ యోహాను గారిచ్చిన బాప్తిజం. ఈ బాప్తిస్మము అనేది చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తపడుతూ మెస్సయ్య రాకడ కోసం ఎదురు చూస్తూ ఆయనను స్వీకరించుటకు ఇచ్చినదే
నీటి బాప్తిస్మం. అర్థమైనదా అండి? అర్థమైంది ఫాదర్ గారండి. నేను అడిగిన ప్రశ్నకు మీరు మంచిగా సమాధానం ఇచ్చినందుకు వందనాలండి. అదే విధముగా మరి ఒక ప్రశ్న దాని గురించి నాకు అర్థం చెప్తారని భావిస్తున్నాను ఫాదర్ గారండి. అడగండి. యోహాను గారు ఎందుకు నీటి బాప్తీసము ఇచ్చారు ఫాదర్ గారండి? యోహాను గారు నీటి బాప్తిజం ఎందుకు ఇచ్చారనే దానికి నేను మీకు వివరంగా చెప్పాను. చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తముగా సూచిస్తూ ఇచ్చే బాప్తిజం అని మీకు చెప్పటం జరిగింది. అదే విధముగా యోహాను గారు యేసు ప్రభు వారికి యోర్దాను నదిలో ఎందుకు బాప్తిజం ఇచ్చారనే ప్రశ్న మీరు అడుగుతున్నారు. అవును ఫాదర్ గారండి. మరి ఒక ప్రశ్న నాకు సందేహంగా ఉన్నది ఫాదర్ గారండి. యేసు ప్రభు వారు నీటిలో మునిగి లేచి బాప్తీసము పొందారు కదా, కానీ మన రోమన్ క్యాథలిక్ క్రైస్తవులు మాత్రము ఇలా ఎందుకు బాప్తీసము పొందలేకపోతున్నారు? మీరు అడిగిన ప్రశ్న చాలామంది మదిలో మెదిలే ఒక ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానాలు బైబిల్ను ఆధారంగా చేసుకొని పవిత్రాత్మ దేవుడు మనకు అర్థమయ్యేలాగా ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా మత్తయి శుభవార్త 3వ అధ్యాయము 13వ వచనము నుండి 17వ వచనం వరకు చదివితే అక్కడ యేసు ప్రభువారు ఎందుకు బాప్తిజం పొందారని చూస్తాం. చదవండి. అప్పుడు యేసు గలిలయ సీమ నుండి యోర్దాను తీరమునున్న యోహాను వద్ద బాప్తీసము పొందుటకై వచ్చెను. యోహాను యేసును వరించుచు, నేనే నీ చేత బాప్తీసము పొందవలసిన వాడను, అట్టి నా యొద్దకు నీవు వచ్చుటయా అనెను. అందుకు యేసు, ఇప్పుడిట్లే జరగనిమ్ము, దేవుని సంకల్పము మనకు ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏంటంటే, యోర్దాను నదిలో బప్తిస్మ యోహాను గారు చేత బాప్తిస్మము పొందటం అనేది తండ్రి దేవుని ప్రణాళిక, తండ్రి దేవుని చిత్తం. అందుకే యేసు ప్రభు వారు ఏమంటున్నారు, ఇప్పటికీ ఇది ఇలాగే కొనసాగనిమ్ము అన్నారు. ఎందుకు కొనసాగనిమ్ము అని అన్నారు అంటే, యేసు ప్రభు వారు బాప్తిస్మము పొందిన తరువాత తన పరిచర్యను ప్రారంభించబోతున్నారు. ఎలా ప్రారంభించబోతున్నారు? దైవ కుమారుడిగా ప్రారంభించబోతున్నారు, మెస్సయ్యగా ప్రారంభించబోతున్నారు, లోకరక్షకుడుగా ప్రారంభించబోతున్నారు. తన పరిచర్యను ప్రారంభించటం కంటే ముందు యేసు ప్రభు వారు తండ్రి చిత్త ప్రకారం యోర్దాను నదిలో బాప్తిజమము పొందారు. ఆ బాప్తిజమము పొందినప్పుడు కొన్ని సంఘటనలు జరిగాయి. వాటిని చదివితే మనకు అర్థమవుతుంది. దేవుని సంకల్పము మనము ఈ రీతిగా నెరవేర్చుట సమంజసం అని సమాధానము ఇయ్యగా యోహాను అంగీకరించెను. యేసు బాప్తీసము పొంది నీటి నుండి వెంటనే వెలుపలకు వచ్చెను. అప్పుడు అదిగో, ఆకాశము తెరవబడగా దేవుని ఆత్మ పావురము రూపమున దిగివచ్చి తనపై నిలుచుటను చూచెను. అప్పుడు ఆకాశము నుండి ఒక దివ్యవాణి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను అధికముగా ఆనందించుచున్నాను అని వినిపించెను. ఇక్కడ మీరు చదివిన వాక్యాన్ని ఒక్కసారి మనం ధ్యానం చేస్తే, యోహాను గారు ఏమంటున్నారు? అయ్యా, నేను నీ చేత బాప్తిజమము పొందవలసిన వాడను అన్నప్పుడు యేసు ప్రభు వారు ఏమంటున్నారు? ఇప్పుడుకి ఇలాగే జరగనివ్వు అన్నారు. అది తండ్రి దేవుడి ప్రణాళిక. ఆయన ప్రణాళికలో 2 ఉన్నాయి. ఒకటి, ఆయన బాప్తిజమము పొందినప్పుడు పవిత్రాత్మను పొందుకున్నట్టుగా ఆయన మీదకి దిగి వచ్చినట్టుగా మనం చూస్తాం. ఇది మాత్రమే కాదు, లూకా శుభవార్తలో 4వ అధ్యాయంలో 18వ వచనంలో యేసు ప్రభువారు ఒక మాట అంటారు. ఏమంటారు అంటే, ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకును, పీడితులను విమోచించుటకును, గుడ్డివారిని చూపునిచ్చుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను అన్నారు.
అంటే యేసు ప్రభువారు యోర్దాను నదిలో పవిత్రాత్మను పొందుకున్న తరువాత తన పరిచర్యను ప్రారంభించారు. ఇది మొదటిది. రెండవది, యోర్దాను నదిలో యేసు ప్రభువారు బాప్తిస్మము పొందుకున్న తరువాత పవిత్రాత్మ పౌర రూపమున దిగివస్తున్నప్పుడు ఒక స్వరము అంటుంది. అది తండ్రి దేవుని స్వరము. ఇతడు నా ప్రియమైన కుమారుడు అని పలుకుతున్నారు. అనగా యేసు ప్రభువారి బాప్తిస్మము ద్వారా తండ్రి దేవుడు ఇతడు నా కుమారుడని బాహాటంగా చెబుతున్నారు. మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్య ఇతడేనని బాహాటంగా చెప్పాడు. నేను వాగ్దానము చేసినట్లుగా నేను పంపిన నా కుమారుడి ఇతడే అని అక్కడ వాగ్దానం నెరవేరటం చూస్తున్నాం. అందుకు యేసు ప్రభువారు యోర్దాను నదిలో బాప్తిస్మము పొందారు. అది మాత్రమే కాదు, మనము యోహాను శుభవార్త 1వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే అక్కడ యేసు ప్రభువారు యోర్దాను నదిలో ఎందుకు బాప్తిజం తీసుకున్నారో బాప్తిస్మ యోహాను గారు తెలియచేస్తారు. ఒకసారి చదవండి. అందుకు యోహాను, నేను నీటితో బాప్తిసము ఇచ్చుచున్నాను, కానీ మీ మధ్య ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనను మీరు ఎరుగరు. ఇక్కడ యోహాను గారు ఏమంటున్నారు? నేను మీకు నీటితో బాప్తిజం ఇస్తున్నాను, మీ మధ్యలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన నాకంటే శక్తిమంతుడు, కానీ మీరు ఆయనని ఎరుగరు అంటున్నారు. అది మాత్రమే కాదు, 31వ వచనం చదవండి. యోహాను శుభవార్త 1వ అధ్యాయం 31వ వచనం. ఈయనను ఇశ్రాయేలుకు ఎరుక చేయుటకై. ఈయన అనగా ఎవరు? యేసు ప్రభు వారిని, అనగా మెస్సయ్యాను, అనగా తండ్రి దేవుని కుమారుని ఇజ్రాయేలు ప్రజలకు ఎరుక చేయుటకై, అంటే తెలియచేయుటకై నేను నీటితో బాప్తిసము ఇచ్చుచున్నాను, కానీ నేను ఆయనను ఎరుగనైతిని అని నేను పలికాను. కూడా ఆయనను ఎరుగనైతిని అని పలికాడు. అంటే ఇజ్రాయేలు ప్రజలకు మెస్సయ్య ఎలా ఉంటాడో తెలియదు, ఈ బాప్తిజం ఇచ్చిన యోహాను కూడా ఆయన ఎలా ఉంటాడో తెలియదు. మరి ఇప్పుడు యోహాను గారు యేసు ప్రభు వారిని ఎలా గుర్తించారు? అతడే మెస్సయ్య ఎలా గుర్తించారంటే, తండ్రి దేవుడు అనగా యెహోవా దేవుడు బప్తిస్మ యోహాను గారికి ఒక వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానం ఎప్పుడైతే నెరవేరుతుందో అప్పుడే యేసు ప్రభు వారు మెస్సయ్య అని వారికి అర్థమవుతుంది. మీకు అర్థం కావాలి అంటే యోహాను శుభవార్త 1వ అధ్యాయము 33-4 వచనాలు చదువుకుందాం. 31 వచనము నుండి 34 వరకు. యోహాను శుభవార్త 1వ అధ్యాయము 31 నుండి చదవండి. 32, 33 చదివిన 33, 34 చదవండి. నేను ఆయనను ఎరుగనైతిని, నేను ఆయనను ఎరుగనైతిని, కానీ నీటితో బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపిన ప్రభువు నీవు ఎవరిపై ఆత్మ దిగివచ్చి ఉండుటను చూచెదవో ఆయనయే పవిత్రాత్మతో జ్ఞానస్నానం ఇచ్చుచున్నారు. 34 వచనం చదవండి. అప్పుడు నేను ఆయనను చూచి తిని ఆయనయే దేవుని కుమారుడు అని నేను సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి, యేసు ప్రభువారు యోర్దాను నదిలో ఎందుకు బాప్తిజం తీసుకున్నాడు? ఆయన ఏదైనా పాపం చేశాడా? ఏ పాపం చేయనివాడు. ఎందుకు బాప్తిజం తీసుకున్నాడు అంటే, యోహాను గారు అంటున్నారు, ఇదిగో మెస్సయ్య ఎలా ఉంటాడో నాకు తెలియదు, ఇజ్రాయేలు ప్రజలకు కూడా తెలియదు, మరి ఆయన్ని గుర్తుపట్టడం ఎలా అంటే, యెహోవా దేవుడు బప్తిస్మ యోహానుతో అంటున్నారు, నీవు బాప్తిజం ఇచ్చినప్పుడు ఎవరిపై అయితే పవిత్రాత్మ దిగి రావటం చూస్తావో అతడు ఆత్మతో బాప్తిజం ఇస్తాడు, అతడు నా ప్రియమైన కుమారుడు అన్నారు. సో కనుక తండ్రికి ప్రియమైన కుమారుడు అని, యూదులు ఎదురు చూస్తున్న మెస్సయ్య ఇతడేనని, యేసు ప్రభువారు తన పరిచర్య ప్రారంభం కంటే ముందుగా ఆత్మను పొందుకోవటం కోసం ఆయన యోర్దాను నదిలో నీటి ద్వారా బాప్తిజము పొందారు.
ఒక సత్యం ఏంటంటే యోహాను గారిచ్చిన నీటి బాప్తిజములో ఒక్క యేసు ప్రభు వారి పవిత్రాత్మను పొందుకున్నారు, మిగిలిన వారెవ్వరు పరిశుద్ధాత్మని పొందుకోలేదు. అర్థమైందండి? అర్థమైంది ఫాదర్ గారండి. వెరీ గుడ్, దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదే విధముగా మరి యొక్క ప్రశ్నకు నాకు మీరు సమాధానం ఇవ్వాలని కోరుకుంటున్నాను ఫాదర్ గారండి. తప్పనిసరిగా అండి. యేసు ప్రభు వారు ఏ బాప్తిసము ఇవ్వమన్నారు? నీటితో బాప్తిసమా లేక ఆత్మ బాప్తిసమా? యేసు ప్రభు వారు ఇవ్వమన్న బాప్తిజం ఆత్మ బాప్తిజం ఇవ్వమన్నారు. ఉదాహరణకి మనం యోహాను శుభవార్తలో 3వ అధ్యాయంలో 5వ వచనం చూస్తే అక్కడ ఈ విధంగా ఉంటుంది. అప్పుడు యేసు ఒకడు నీటి వలన ఆత్మ వలన జన్మించిననే తప్ప దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది యేసు ప్రభు వారు కోరుకున్నటువంటి బాప్తిజం. ఇది యేసు ప్రభు వారు కోరుకున్న బాప్తిజం. అది మాత్రమే కాదు, మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం వసగుచు వారిని నా శిష్యులను చేయుడు. చేయండి. యేసు ప్రభు ఇవ్వమన్న బాప్తిజం ఏది? పితా పుత్ర పవిత్రాత్మ నామమున బాప్తిజం ఏమన్నారు? యేసు ప్రభు వారు నికోదేముతో ఏమన్నారు? ఒకడు నీటి వలన ఆత్మ వలన జన్మిస్తేనే పరలోక రాజ్యం అని పలుకుతున్నారు. అది మాత్రమే కాదు, బప్తిస్మ యోహాను గారు మార్కు శుభవార్తలో 1వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా పలుకుతున్నారు. ఒకసారి చదువుతారా? నేను మిమ్ము నీటితో స్నానము చేయించి తిని కానీ ఆయన మిమ్ము పవిత్రాత్మతో స్నానము చేయించును. అనగా యేసు ప్రభు వారిచ్చే బాప్తిజం పవిత్రాత్మ బాప్తిజం. నికోదేముతో పలికిన మాట ఆత్మ వలన జన్మించిననే తప్ప, నీటి వలన జన్మించిననే తప్ప. మరి అదే విధంగా శిష్యులతో పలికిన మాట పితా పుత్ర పవిత్రాత్మ నామమున వారికి బాప్తిజం ఇవ్వమన్నారు. ఇది యేసు ప్రభు వారు ఇవ్వమన్న బాప్తిజం. ఇది బప్తిస్మ యోహాను గారు యేసు ప్రభు వారు ఆత్మతో ఇస్తారని చెప్పిన బాప్తిజం. ఈనాడు కథోలికులకు కావచ్చు, క్రైస్తవులందరికీ కావలసిన బాప్తిజం ఏంటంటే నీటి బాప్తిజం కాదు, ఆత్మ బాప్తిజం కావాలి. అయితే ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలి. యోహాను శుభవార్తలో 3వ అధ్యాయంలో 5వ వచనంలో యేసు ప్రభు వారు నికోదేముతో ఒక మాట అంటారు. ఏమంటారంటే అక్కడ ఒకసారి చదువుతారా? అప్పుడు యేసు ఒకడు నీటి వలన ఆత్మ వలన జన్మించిననే తప్ప దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ యేసు ప్రభు వారు స్వయంగా నికోదేముతో అంటున్నారు. ఏమంటున్నారు? ఒకడు నీటి వలన ఆత్మ వలన జన్మించాలి. మరి కొంతమంది అంటారు, యేసు ప్రభు వారే నీటి వలన అన్నారు కదండి, మరి మీరు నీటిలో ఎందుకు ముంచటలేదండి అని కూడా మిమ్మల్ని అడుగుతారు. ఓకేనా? ఇక్కడ నీరు అనేది ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే 2 వస్తున్నాయి. నీరు పవిత్రమైన జలంతో ఒకటి, రెండవది వాక్యంతో పోలుస్తున్నారు. యెహెజ్కేలు గ్రంథంలో 35వ అధ్యాయంలో లేదా 36వ అధ్యాయంలో 25వ వచనం చదువుకుందాం. 36వ అధ్యాయం 25వ వచనం చదవండి. నేను వానితో భద్రాయుతమైన 36వ అధ్యాయము 25వ వచనం. నేను మీపై శుభ్రమైన జలములు చల్లి మీ విగ్రహముల నుండి మీ మాలిన్యము నుండి మేము శుద్ధి చేయుదును. ఇక్కడ ప్రభువు యెహెజ్కేలు ద్వారా తెలియచేస్తున్నాడు, శుభ్రమైన జలమును చల్లుతా. ఇక్కడ శుభ్రమైన జలము అనంటే
మీకు అర్థం కావాలంటే పాస్కా జలం. పాస్కా జలము అని అనగానే పాస్కా గొర్రె పిల్ల హృదయము నుండి కారినటువంటి నీరు. మీరు అనొచ్చు, పాస్కా గొర్రె పిల్ల ఎవరు? ప్రభు అయిన యేసయ్య. ఆయన హృదయమున ప్రక్కన బల్లముతో పొడిచినప్పుడు ఆయన ప్రక్క నుండి రక్తము నీరు స్రవించాయి. ఆ పవిత్రమైన జలమే ఈ యేసు ప్రభు హృదయము నుండి కారిన జలం. ఒకటి. అది మాత్రమే కాదు, ఈస్టర్ పండగ రోజు అర్ధరాత్రి రోజున కథోలిక గురువు RCM గురువు ఏం చేస్తారంటే పాస్కా జాగరణ ప్రార్థనలో, పాస్కా జాగరణ ఆరాధనలో జలాన్ని ఆశీర్వదిస్తాడు. ఏ జలం అది? పాస్కా జలం. ఎలా ఆశీర్వదిస్తారు? పాస్కా ఒత్తిని అందులో ముంచి దానిని ఆశీర్వదించి దీవించి పవిత్రపరుస్తాడు. ఆ పాస్కా జలాన్ని దేనికి వాడతారు? ముఖ్యముగా అంటే బాప్తిస్మానికి మాత్రమే వాడతారు. సో కనుక ఇక్కడ నీరు అనగా పాస్కా జలం. రెండవది, నీరు అనగా దేవుని వాక్యం. ఆత్మను కడిగే శుద్ధి దేవుని వాక్యానికి మాత్రమే ఉంది. ఉదాహరణకి ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 26వ వచనం చదువుతారా? ఆమెను వాక్కుచే కడిగి. ఆమెను వాక్కుచే కడిగే. ఆమె అనగా ఎవరు? విశ్వాసి లేదా సంఘము లేదా విశ్వసించిన వారు. ఆమెను దేంతో కడుగుతున్నారు? వాక్కుతో కడుగుతున్నారు. వాక్యాన్ని దేంతో పోల్చారు? నీటితో పోల్చారు. యోహాను శుభవార్త 15వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి చదువుతారా? నేను మీతో చెప్పిన మాట వలన మీరు ఇప్పుడు శుద్ధులైతిరి. అనగా దేవుని నోటి నుండి వచ్చిన మాటల వలన శిష్యులు శుద్ధులయ్యారు. అనగా దేవుని మాటకి ఏ గుణం ఉంది? శుద్ధి చేసే గుణం ఉంది. అంటే దేవుని మాటను దేంతో పోల్చారు? నీటితో పోల్చారు. అది మాత్రమే కాదు, యోహాను శుభవార్తలో 4వ అధ్యాయంలో 13వ వచనాన్ని చదవండి. యేసు ఇటుల సమాధానముగా ఆమెతో, ఈ నీటిని త్రాగువాడు మరలా దప్పిక కొనను, కాని నేను ఇచ్చు నీటిని త్రాగువాడు ఎన్నటికి దప్పిక కొనడు. ఇక్కడ నీరుని దేంతో పోలుస్తాడు? ఆత్మతో పోలుస్తున్నాడు దేవుడు. నేనిచ్చే నీటిని తాగేవాడు ఎన్నటికీ కూడా దప్పిక కొనడు. లేదా నా మాటలు విన్నవారు, నా మార్గములో నడిచిన వాడు ఎన్నడూ దప్పిక కొనడు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని దేంతో పోలుస్తున్నాడు? నీటితో పోలుస్తున్నాడు. అది మాత్రమే కాదు, యోహాను శుభవార్తలో 7వ అధ్యాయం 38వ వచనాన్ని ఒకసారి చదవండి. లేఖనములో చెప్పబడినట్లు నన్ను విశ్వసించువాని అంతరంగము నుండి జీవజల నదులు ప్రవహించును. యేసు ప్రభు అంటున్నారు, నన్ను విశ్వసించువాని అంతరంగము నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. అంటే నోట్లో నుంచి నీరు వస్తుందా? కాదు. జీవజలము అనగా దేవుని వాక్కు, జీవజలము అనగా దేవుని మాట. అనగా విశ్వసించువాని నోటి నుండి, అంటే హృదయములో ఏ మాట అయితే ఉందో అదే మాట నోటి నుండి వస్తుంది. అంటే దేవుడు తన ఆత్మీయమైన పలుకులను, ఆత్మీయమైన మాటలను, రక్షణ సువార్తను దేంతో పోలుస్తున్నాడు? నీటితో పోలుస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రోజున మనము శుద్ధి చేసే గుణం దేనికి ఉన్నదంటే వాక్యానికి ఉన్నది. నీటిలో ముంచి లేపితే శరీరమే శుద్ధి చేయబడుతుంది. వాక్యం అనే జీవ జలములో ముంచి లేపితే ఆత్మ శుద్ధి చేయబడుతుంది. అయినా ప్రభు పలికినట్టుగా ఒకడు నీటి వలన ఆత్మ వలన జన్మించిననే తప్ప. అంటే కథోలిక గురువు జ్ఞానస్థానం ఇచ్చినప్పుడు ఏం చేస్తాడంటే ఆ బాప్తిజము తీసుకున్న బిడ్డ నుదుటిపై ఆశీర్వదింపబడిన పవిత్రమైన జలమును చల్లుతున్నాడు.
లేదా పవిత్రమైన జలాన్ని పోసి, ఇదిగో మోహన్ పితా పుత్ర పవిత్రాత్మ నామమున నేను నీకు బాప్తిజం ఇచ్చుచున్నానని పలుకుతున్నారు. ఇక్కడ ముఖ్యం నీరు కాదు, పితా పుత్ర పవిత్రాత్మ నామమున నీ మీద పోయవలసింది పవిత్రమైనటువంటి జలమే కానీ అపవిత్రమైన జలము కాదు. నీ మీద పోయవలసింది, నిన్ను ముంచాల్సింది లేదా నీ మీద పోయాల్సింది ఆశీర్వదింపబడిన జలమే కానీ ఆశీర్వదింపబడకుండా ఉండే జలం కాదు. ఒక్కసారి నీరు ఆశీర్వదింపబడ్డాక అది పవిత్ర జలం అవుతుంది కానీ అపవిత్రమైతే జలం అయితే కాదు. కనుక యేసు ప్రభు పలికినట్లుగా RCM గురువులు లేదా సేవకులు చేసే పని ఏంటంటే ముందుగా బాప్తిజం ఇస్తున్నారు. పవిత్రమైన జలమును చల్లి పోసి బాప్తిజం ఇస్తున్నారు. ఆ తరువాత వారిపైకి పవిత్రాత్మ దేవుడు దిగొస్తున్నాడు. అది మాత్రమే కాదు, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఏలయనా ఎలైనా యోహాను నీటితో బాప్తిసము ఇచ్చెను కానీ కొన్ని రోజులలో మీరు పవిత్రాత్మ చేత జ్ఞానస్నానము పొందుతారు. అంటే యేసు ప్రభు వారు ఇచ్చే బాప్తిజం ఏది? ఆత్మ బాప్తిజం. అయ్యా, ఏ శిష్యుడితో అంటున్నారు, యోహాను గారు ఇచ్చిన బాప్తిజం నీటి బాప్తిజం, కానీ నేనిచ్చే బాప్తిజం ఆత్మ బాప్తిజం. ఈ రోజున మనకు కావలసింది నీటి బాప్తిజం కాదు, మనకు కావలసింది ఆత్మ బాప్తిజం. అర్థమైంది? సో అది మాత్రమే కాదు, మనం ఆత్మ బాప్తిజం పొందుకున్న వాళ్ళని కొంతమందిని చూద్దామా? అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో 1 నుండి 4 వరకు చదివితే అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. పెంతెకోస్తు పండుగ రోజు వచ్చినప్పుడు వారందరూ ఒక చోట గుమ్మికూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉండిన ఇల్లంతయు నిండెను. అప్పుడు అగ్ని జ్వాలలు నాలుక వలె వ్యాపించి అక్కడ ఉన్న ఒకరి వైపు నిలుచుని ఉండుట కనబడెను. వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి. ఇది ఏ బాప్తిజం అంటారు? పవిత్రాత్మ. 12 మంది యేసు ప్రభు అంటున్నారు, యోహాను నీటితో బాప్తిజం ఇచ్చాడు. ఎందుకు ఈ మాట అన్నారంటే, యేసు ప్రభు వారికి ఉన్న 12 మంది శిష్యులలో యోహాను శిష్యులు కూడా ఉన్నారు. సో వాళ్ళతో అంటున్నాడు, అయ్యా యోహాను నీటి బాప్తిజం ఇచ్చారు, కానీ కొద్ది రోజులలో మీరు పవిత్రాత్మ చేత బాప్తిజం పొందుతారు. యోహాను గారు ఏమన్నారు? నేను నీటితో ఇస్తున్నాను, నా తరువాత రానున్నవాడు ఆత్మతో స్నానము చేయిస్తాడు. అంటే ఈ రోజున యేసు ప్రభుని విశ్వసించినటువంటి మనకి కావలసిన బాప్తిజం ఏంటంటే ఆత్మ బాప్తిజం. అది మాత్రమే కాదు, అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 17వ వచనం చూడండి. సమరయాలో పేతురు గారు యోహాను గారు బాప్తిజం ఇస్తున్నారు. అప్పుడు పేతురు యోహానులు వారిపై చేతులు ఉంచగా వారు పవిత్రాత్మను పొందిరి. ఇది సమరయాలో దేవుని వాక్యము బోధింపబడగా అనేక మంది ప్రభు వాక్యాన్ని విశ్వసించారు. విశ్వసించిన తరువాత యెరూషలేము నుండి పేతురు గారు యోహాను గారు వచ్చి యేసు నామమున వారి మీద చేతులుంచి ప్రార్థన చేయగా వారు బాప్తిజం పొందారు. ఇది పేతురు యోహాను గారులు విశ్వసించిన వారికి ఇచ్చిన ఆత్మ బాప్తిజం. అది మాత్రమే కాదు, అపోస్తుల కార్యాల్లో 9వ అధ్యాయం 17-18 వచనాలు చదువుకుందామా? అననీయ వెళ్ళి సౌలు ఉన్న ఇంటిలో ప్రవేశించి అతనిపై చేతులు ఉంచి, సౌలు, సోదరా, నీవు ఇక్కడకు వచ్చినప్పుడు దారిలో నీవు చూసిన ప్రభువైన యేసే నన్ను పంపెను. నీవు మరలా చూపును పొంది పవిత్రాత్మతో నింపబడుటకు గాను ఆయన నన్ను పంపియున్నాడు అని పలికెను. అప్పుడు ఒకసారిగా సౌలు కన్నుల నుండి పొరలు వంటివి రాలి క్రింద పడగా అతనికి మరలా చూపు వచ్చెను. వెంటనే అతడు లేచి నిలువబడి జ్ఞానస్నానం పొందెను. సౌలు గారు అననీయ చూస్తున్నాం ఇక్కడ మనం.
సో అననీయ సౌలు దగ్గరికి వెళ్తున్నాడు. సౌలు దేవుడు నన్ను పంపాడు, నిన్ను ఆత్మతో నింపమని పంపాడు. ఆ తరువాత అననీయ పౌలు గారిని యేసు ప్రభు నామమున బాప్తిజం ఇవ్వగా వారిపైకి పవిత్రాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఇక్కడ సౌలు గారిని ఏ నీటిలో ముంచల, అననీయ పౌలుకి ఆత్మ బాప్తిజం దేవుడే చెప్పాడు, యేసు ప్రభు చెప్పారు, నన్ను వెళ్ళమన్నాడు, నిన్ను ఆత్మతో బాప్తిజం ఇవ్వమని చెప్పాడు అన్నాడు. కనుక ఆనాడు పౌలు గారు పొందుకున్న బాప్తిజం కూడా ఆత్మ బాప్తిజమే. మనం ఇంకా చూస్తే అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 44వ వచనం చదవండి. పేతురు ఇంకను మాట్లాడుచుండగా ఆ సందేశమును ఆలకించుచున్న వారందరిపై పవిత్రాత్మ దిగివచ్చెను. పేతురు గారు కొర్నేలి ఇంటికి వెళ్ళారు. కొర్నేలి ఇంట్లో వాక్యం బోధిస్తుండగా విశ్వసించిన వారందరిపైకి పవిత్రాత్మ దేవుడు దిగివచ్చారు. అనగా అది పవిత్రాత్మ బాప్తిజం ఎవరిచ్చారు? యేసు ప్రభు వారు ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? విశ్వసించిన వారికి ఇచ్చారు. ఎవరి ద్వారా ఇచ్చారు? పేతురు గారి ద్వారా ఇచ్చారు. అది మాత్రమే కాదు, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 31, 32 వచనాలు చదవండి. నీవు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అట్లు చేసినచో నీవును నీ కుటుంబమును రక్షింపబడుదురు అని చెప్పిరి. వారు అతని ఇంటిలోని వారికిని ప్రభు వాక్కును బోధించిరి. ఆ రాత్రి వేళనే చెరసాల అధికారి వారిని తీసుకొని వెళ్ళి వారి గాయములను కడిగి వేసెను. వెంటనే అతడును అతని కుటుంబమును జ్ఞాన స్నానము పొందిరి. జైలు అధికారి, చెరసాల జైలు అధికారి బాప్తిజం పొందుకున్నాడు. ఇది ఏ బాప్తిజం? ఆత్మ బాప్తిజం. అది మాత్రమే కాదు, అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుందాం. వారు అది విని యేసు ప్రభు పేరిట జ్ఞాన స్నానమును పొందిరి. ఎక్కడ ఇది? ఎఫెసీలో. ఎవరు? పౌలు గారు. అయ్యా మీరు ఎవరు బాప్తిజం పొందారు? మీరు పవిత్రాత్మను పొందారా అని అడిగారు. పవిత్రాత్మ ఉన్నాడన్న సంగతి మాకు తెలియదయ్యా అని అంటారు. అయితే మీరు ఎవరు బాప్తిజం తీసుకున్నారు అని చెప్పేసి అని అంటారు. అప్పుడు యోహాను బాప్తిజం అంటారు. పౌలు గారు అంటారు యోహాను గారు పాప పశ్చాత్తాపాన్ని సూచించే బాప్తిజం ఇచ్చారని చెప్పేసి అని అంటారు. వెంటనే పౌలు గారు వారి మీద చేతులుంచగా వారు పవిత్రాత్మను, యేసు నామమున పవిత్రాత్మను పొందారు. ఇప్పుడు మనం ఎన్నో సంఘటనలు చూసాం. అక్కడ యేసు ప్రభు వారు ఆయనను విశ్వసించిన వారందరికీ పవిత్రాత్మ బాప్తిజం ఇచ్చారు. ఈ రోజున యేసు ప్రభు వారిని విశ్వసించిన వారందరికీ కావలసిన బాప్తిజం ఏంటి అంటే పవిత్రాత్మ బాప్తిజము మనకి కావాలి. పేతురు గారు పవిత్ర బాప్తిజం ఇచ్చారు, పౌలు గారు పవిత్రాత్మ బాప్తిజం ఇచ్చారు, యోహాను గారు కూడా ఇచ్చారు. మనం ఉదాహరణకి కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో 12వ అధ్యాయంలో 12, 13 వచనాలు చదువుకుందాం. క్రీస్తు పెక్కు అవయవముల గల ఒకే శరీరము వంటి వాడు, పెక్కు అంగములతో కూడిన శరీరము ఒకటియే కదా. అట్లే యూదులమైనను అన్యులమైనను బానిసలమైనను స్వతంత్రులమైనను మనము అందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరములోనికి బాప్తిసము పొందితిమి. చూసారా? యూదులైన యూదేతరులైన అన్యులైన అందరము ఆత్మ ద్వారా శరీరములోకి బాప్తిజం, పవిత్రాత్మ ద్వారా యేసు ప్రభు అనే దేహంలోకి బాప్తిజం. అంటే ఈ రోజున ఎవరైతే పవిత్రాత్మ బాప్తిజము పొందుతారో వారు యేసు ప్రభు దేహం అనే సంఘములోకి భాగస్థులవుతారు. చదవండి. శరీరము ఒకే అవయవముతో కూడినది కదా, అది పెక్కు అంగములతో కూడినది. నేను చేసితిని కాను కనుక నేను శరీరమునకు చెందిన దానను కాను. మనకి అది సరిపోతుందండి. ఇంకా మీకు కావాలంటే రోమిలకు రాసిన లేఖలో 1వ అధ్యాయము 6వ అధ్యాయం 1 నుండి 4 వరకు చదవగలరా? రోమిలకు రాసిన లేఖ 6వ అధ్యాయం 1 నుండి. కనుక మనము
ఏమి చెప్పుదము? దైవ అనుగ్రహము అధికము అగుటకు గాను మనము పాపమున జీవింపలేనని చెప్పుదమా? ఎన్నటికిని కాదు. పాపము విషయమున మనము మరణించితిమి కదా, మరి పాపములో ఇంకను ఎట్లు జీవింపగలము? మనము అందరము క్రీస్తు యేసునందు జ్ఞానస్నానము పొందినప్పుడు ఆయన మరణమునందు జ్ఞానస్నానము పొందితమని మీకు తెలియదా? కనుక మనమును జ్ఞానస్నానము వలన మనము ఆయనతో సమాధి చేయబడి ఆయన మరణమున పాలు పంచుకొంటిమి. ఏలయనా తండ్రి ప్రభావముచే మరణము నుండి క్రీస్తు లేవనెత్తబడినట్లే మనమును ఒక క్రొత్త జీవితమును గడుపుటకే అట్లు జరిగెను. వెరీ గుడ్ అండి, బాగా చదివారు. ఇక్కడ గొప్ప విషయం చూస్తే యేసు నామములో బాప్తిజమము పొందినప్పుడు యేసు ప్రభు ఎలాగైతే చనిపోయారో మనలో ఉన్న పాపాలన్నిటినీ సమాధి చేస్తున్నాం. మూడవ రోజున యేసు ప్రభు ఎలాగైతే తిరిగి లేచాడో నూతన దేహముతో, మహిమ కలిగిన దేహంతో, బాప్తిజమము ద్వారా మనం కూడా నూతన జీవితం గడపటానికి అట్లా లేవనెత్తబడుతున్నాం. అయితే ఈ నూతన జీవితం గడపాలి అంటే, మనము పవిత్రంగా జీవించాలంటే పరిశుద్ధాత్మ శక్తి మనకి చాలా అవసరం. అందుకని ఈ రోజులలో మనకు కావలసిన బాప్తిజం నీటి బాప్తిజం కాదు, మనకు కావలసిన బాప్తిజం ఆత్మ బాప్తిజం. కనుక మోహన్ గారు, మీరు అడిగిన ప్రశ్నలు చాలా విలువైనవి, చక్కనైన ప్రశ్న అడిగారు. దేవుడు నాకు ఇచ్చిన ఈ కొద్ది దైవ జ్ఞానాన్ని బట్టి వివరించగలిగాను. ఇంకా ఏదైనా ఉంటే దేవుడు వాటిని మనకి బయలుపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియచేస్తున్నామయ్యా. ప్రభువా, ఈ రోజున నీటి బాప్తిజం, ఆత్మ బాప్తిజం గురించి వాక్యాన్ని ఆధారంగా చేసుకొని ప్రభువా వివరంగా చెప్పుకోవటానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి స్తోత్రం. ఇలాంటి పరమ రహస్యాలు ఎన్నో మేము నేర్చుకొని ప్రభువా 10 మందికి ఉపయోగకరంగా ఉండేలా దీవించమని క్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్ర దేవుడు మనను దీవించి ఆశీర్వించి కాపాడుదురుగాక. ఆమేన్.